జన్మభూమి కమిటీ వెర్సెస్ వాలంటీర్ ఈ రెండిట్లో తేడా ఏంటంటే విశ్వసనీయత, ప్రజల విశ్వసనీయత. జన్మభూమి కమిటీలు అన్నది తెలుగుదేశం హయాంలో పెట్టబడింది. ఎందుకంటే నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఉంచునే కంటే కూడా ఆ కమిటీ దగ్గరికి వెళ్తే మనం దేనికి బెనిఫిషరీనో తేల్చేసి పరిష్కరిస్తారన్నట్టు మంచి ప్రయత్నమే. కాకపోతే వికటించింది గ్రౌండ్ లెవెల్ కరప్షన్ వల్ల, లేదా గ్రౌండ్ లెవెల్ ఇగోస్ వల్ల, పార్టీ కార్యకర్తల్లాగానే వ్యవహరించి అవతల పార్టీ వాళ్ళని చిన్న చూపు చూడటం వల్ల, అవతల పార్టీ వాళ్ళకి అందనీయకపోవడం వల్ల. అందుకనే పాదయాత్రలోనే జగన్ ఇచ్చినటువంటి హామీ, నేను వచ్చాక జన్మభూమి కమిటీలు రద్దు చేసి ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెడతాను. వాలంటీర్ వ్యవస్థని తీసేస్తే పెద్ద ఎత్తున గొడవ వచ్చింది, ప్రజలు తిరగబడ్డారు. చివరికి చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకుని వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాను, 10,000 రూపాయలు ఇస్తానని ప్రకటించాల్సి వచ్చింది. ఏ వాలంటీర్ వ్యవస్థ మీద అయితే 5 ఏళ్ల నుంచి రకరకాల ప్రచారం చేసి, ఓ రకంగా చెప్పాలంటే విష ప్రచారమే చేసి ఆపే ప్రయత్నం చేసిన ఆగల. ఎందుకు? పార్టీలకు అతీతంగా లబ్ధిదారు ప్రతి ఒక్కళ్ళని ఎంచుకోవడం వల్ల. కాబట్టి మనం తీసుకునే నిర్ణయం అన్నటువంటిది బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.